ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో తిరిగి మళ్ళా ఈ యొక్క జూన్ నెల 3వ తారీఖున ఈ బుధవారపు బైబిల్ స్టడీలో కలవడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని పంచుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా, మీ కృప కొరకు వందనాలు. ఇదిగో నాయన, మరొకసారి తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించడానికి బుధవారపు దినాన్ని ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఆఖరి వరకు మీరు మాకు తోడై ఉండవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం ప్రభువా నాయన. ఈ వాక్యంలో నుంచి మాకు మేలుకరమైనవి ప్రభువా, హృదయమునకు మనస్సునకు అంతరంగంలో ప్రభువా నాయన అన్ని ప్రాంతాల్లో మాకు పరిశుద్ధత కలగడానికి ప్రభువా నాయన, మాకు మేలు కలగడానికి ప్రభువా మీ కృపను అనుగ్రహించమని తండ్రి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీరు తోడయండి, నడిపించండి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని మా కృపను బట్టి ఈ యొక్క 2020వ సంవత్సరంలో ఆల్మోస్ట్ 5 నెలలు కంప్లీట్ చేయబడి అప్పుడే 6వ నెలలోకి వచ్చాం. 2020వ సంవత్సరం మొదటి నుండి కూడా చాలా వరకు ఒడిదొడుకులు ఉన్నటువంటి సంవత్సరం. ప్రారంభంలోనే ఈ సంవత్సరం గురించి చాలా మంది దేవుని సేవకులు చాలా ప్రవచనాలు ఇచ్చారు. నేను కూడా ప్రభు కృపను బట్టి మందిరంలో ఎవ్రీ సండే ఇంతకుముందు జాన్యువరి నెలలో కానీ ఫిబ్రవరి నెలలో కానీ ఈ విధంగా సపరేట్ చేయబడే వరకు కూడా ఆయా సమయాల్లో ప్రవచనాలు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన నెక్స్ట్ మళ్ళా మిగిలినటువంటి 6 నెలల కాలంలో ఇంకా ఏమి జరగబోతున్నాయో మనకేమీ తెలియదు పిల్లరా. అన్నీ బాగానే ఉన్నట్టు కనబడుతూ ఉంది, కానీ సడన్గా మళ్ళా వాతావరణంలో మార్పులు కనబడుతున్నాయి. ఆ వాతావరణం మారడాన్ని బట్టి చాలామంది మనుషులు చనిపోతున్నారు. ఏదైనప్పటికీ కూడా ఆ ఫైనల్ జరిగేటువంటిది ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే చాలామంది చనిపోతూ ఉండడం కదా అండి. ఎస్, కనుక ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఏది ప్రాముఖ్యమైనటువంటిది అనేటువంటిది కూడా మనము ఆలోచించడం మంచిది పిల్లరా. మామూలుగానే మనం యథాప్రకారంగానే సాగిపోయేటువంటి దానికంటే కొంచెం మన ఆలోచన విధానంలో మార్పు రావడం చాలా అవసరం. ఆఖరి దినాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం ఆలోచించేటువంటి ఆలోచన విధానంలో మార్పు కావాలి. దేవుని కొరకైనటువంటి ఆలోచనలో చాలా మార్పు అవసరం. ఇంతవరకు ఒకటే ఆలోచన, దేవుడు గొప్ప దేవుడు, శక్తివంతుడు, బలవంతుడు, పరిశుద్ధుడు అనేటువంటి మనం మాట్లాడుతూ ఉంటాం. మనకి ఏదైనా సరే అవసరమైనప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. ఆ అవసరాలు తీరిన తర్వాత మనం వచ్చి సాక్షులు చెప్తూ ఉంటాం. ఇలాగే ఇంకా చాలా విషయాల లోపల మామూలుగానే ప్రార్థన చేసుకుంటూ మామూలుగా సాక్ష్యాలు చెప్తూ మన జీవితాన్ని అలాగే కొనసాగిపోతూ ఉంటాం. కొన్ని సమయాల్లో ఏమంటామంటే ఏదోలేండి, దేవుడు అలా నడిపిస్తున్నాడు, దేవుని కృపను బట్టి అలా వెళ్తున్నాం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటాం. కానీ 2020వ సంవత్సరాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు మనం ఆలోచించేటువంటి మాటలు కానీ, మనం అనుకున్నటువంటి ఆలోచనలకు కానీ, జరుగుతున్నటువంటి విషయాలకి కూడా ఏమాత్రం కూడా సంబంధము లేని రీతిగా మనం చూస్తున్నాం. ఎస్, ఈ రాత్రికి ఇలా అవుద్దులే అనుకుంటాం కానీ నెక్స్ట్ డే మార్నింగ్కి అది ఏమాత్రం కూడా కనిపించట్లేదు. కనుక అన్ని విషయాల్లోని కూడా చాలా ప్రత్యేకంగా జరిగేటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. దీని అన్నింటినీ పరిశీలన చేస్తే ఒక మాట జ్ఞాపకం వస్తుంది. అపోస్తుల కార్యముల గ్రంథంలో మొదటి అధ్యాయంలో, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయంలో 6వ వచనం 7వ వచనాన్ని పరిశీలన చేసినట్లయితే, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు.
ద్వారా కాలాలు సమయాల గురించి చాలా ప్రవచనాలు ఉంటాయి. చాలామంది భక్తులు ప్రవచనం ఇస్తూ ఉంటారు. వాటి గురించి వారికి ఉన్నటువంటి ఆత్మీయ పరిజ్ఞానాన్ని బట్టి వారు చాలా విషయాల్లో విశదీకరిస్తూ ఉంటారు. కొంతమంది ఒకరితో ఏకీభవిస్తారు, మరికొంతమంది మరొకరితో ఏకీభవించలేరు. ఇలాగున వారి యొక్క ఆలోచన విధానాన్ని ఆ మనుషులు కాలాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. ఎవరు కూడా మనము అవునని కానీ కాదని కానీ చెప్పలేము. కానీ ప్రభు ఏమంటారంటే వాటిని అంటే కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు. మనుషులు చెప్తారు ఇవన్నీ దేని కొరకు అంటే మనము సిద్ధపరచబడడానికి, మనము జాగ్రత్తగా ఉండడానికి, మన పరిశుద్ధతను మనము కాపాడుకోవడానికి. కానీ ప్రధానమైనటువంటి మాట ఏంటంటే కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు. అది మీ స్వాధీనంలో ఉన్నాయనేటువంటి మాట చెప్పలేదు. కనుక కాలము కానీ సమయము కానీ మన స్వాధీనంలో లేదు, మన ఆలోచన ప్రకారంగా జరగదు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇంకోటి ఏమంటాడంటే వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అంటాడు. కనుక కాలముల గురించి సమయముల గురించి ఎక్కువ ఆలోచించిన విధానంలో బదులుగా ఆలోచించేటకు బదులుగా మన యొక్క ఆ కాలంలో మనం ఎలాగ జీవించాలి అనేటువంటి దాని కొరకు ఆలోచించడం చాలా అవసరమై ఉంటుంది. ఈ యొక్క ఆఖరి దినాల్లో సిద్ధపాటు కలిగి జీవించడానికి ఏది ప్రధానమైనటువంటిది? ఆమేన్. ఇది చాలా చాలా ఈ దినపు దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏది ప్రధానమైనటువంటిది అనేటువంటి మాట నేను వాక్యాన్ని ధ్యానిస్తుంటున్నప్పుడు దేవుని వాక్యంలో ప్రధానమైనటువంటి ఒక భాగము కనబడింది. చూడండి ఒకసారి అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగం ఉంటుంది. ఒకటి ఏముంటుంది అంటే చూడండి ఒకసారి మళ్ళీ అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఆమేన్. ప్రభువా 5వ వచనంలో ప్రభువా నీవెవడవని అతను అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పాను. పిల్లరా 4, 5, 6 వచనాలని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే 4, 5, 6 వచనాల్లో ఒక్క మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ ఒక్క మాట సౌలు జీవితాన్ని మార్చేసినటువంటి మాట. సౌలు యొక్క భయంకరమైనటువంటి రాక్షసత్వాన్ని, సౌలు యొక్క భయంకరమైనటువంటి మూర్ఖత్వాన్ని ఆమె సంపూర్తిగా మార్చివేయడానికి చేసేటువంటిది ఒక్క మాట మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలుగుతాం. ఏ మాట అంటే చూడండి ఒకసారి మళ్ళీ నేను చదువుతాను 4వ వచనంలో. అప్పుడు అతను నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఇక్కడ ఉంటుంది ఒక స్వరము పలుకుట వినెను. హెard ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరమును వినుట అనేటువంటి మాట. పౌలు జీవితంలో సౌలు జీవితంలో మార్పు రావడానికి, తన భయంకరమైనటువంటి రాక్షసత్వపు జీవితం నుండి విడుదల పొందడానికి ప్రధానమైనటువంటిది ఏంటయా అంటే దేవుని స్వరమును వినుట అనేటువంటి మాట. కనుక ఈ దినాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన భాగం ఏంటయా అంటే దేవుని స్వరమును వినుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు అందరూ చెప్దాం హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ భాగంలో దేవుని స్వరం అనేటువంటి మాట గురించి పరిశీలన చేస్తే దేవుని గ్రంథం లోపల చాలా ప్రాంతాల్లో చాలామంది దేవుని సేవకులు లేకపోతే దేవుని బిడ్డలు మాట విన్నారు. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నదే మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనంలో ఉన్నటువంటి భాగాన్ని మనం పరిశీలన చేస్తే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనంలో ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు,
మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడినటువంటి మాట. ఈ స్వరానికి ఆ యొక్క ఈ వాయిస్ ఉందే, దీనికి ఒక మంచి మాట చేర్చబడింది. గొప్ప శబ్దముతో వినబడను అనేటువంటి మాట కాదు, ఉరుమలే ఉరిమినటువంటి మాట కాదు, ఆ ఉరుములో నుంచి మాట్లాడినటువంటి మాట కాదు. కానీ ఏముందంటే మిక్కిలి 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 నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఆమేన్. అనగా ఈ స్వరాన్ని వినడానికి, ఈ స్వరమే మిక్కిలి నెమ్మది స్వరం కదా అండి. ఎస్, కొన్ని సమయాల్లో ఒకసారి చెప్తే వినపడదు. నాకు ఒకసారి చెప్తే నాకు వినపడదు. ఒకసారి కొన్ని సమయాల్లో 2 సార్లు చెప్పాలి. 2 సార్లు చెప్పినా ఒక్కోసారి వినపడదు కదా అండి. వినబడడం అనేటువంటిది చాలా కష్టం. నాకు వినబడలేకపోతే వినబడలేదు అని చెప్పడానికి మళ్ళీ పెద్ద ప్రిస్టేజ్ మన కదా అండి. ఎస్, కనుక సర్వసాధారణంగా ఈ వినుట అనే దాని విషయం లోపల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్వరం ఎలా ఉంటుందట, ఎంత క్లియర్గా రాయబడిందంటే మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఎస్, అదైన తర్వాత ఇంకో భాగం చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. ఆమేన్. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానను కదండి. ఎస్, ఈ భాగం లోపల దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందస్సమున్న యెహోవా మందిరములో పండుకొని ఉన్నాడట. సమూయేలు వయసు చాలా చిన్నది. మనం చిన్నపిల్లల్ని ఎవరైనా పడుకున్న వాళ్ళు లేపేటప్పుడు చాలా నెమ్మదిగా లేపుతాం కదండి. ఎస్, చాలా జాగ్రత్త. ఎందుకంటే పిల్లలు జడిసిపోతారు. గట్టిగా మాట్లాడినా, గట్టిగా కేకలేసినా పడుకునేటప్పుడు లేచిపోతారు పిల్లలు అన్నమాట. ఒకసారి చిన్నపిల్లల్ని గదిలో పడుకోబెడితే ఎవరైనా పైన పిల్లలు కానీ ఎవరైనా కానీ గట్టిగా మాట్లాడితే వాళ్ళని దెబ్బలాడతాం. చిన్నపిల్లలు పడుకున్నారు, గట్టిగా గొడవ చేయొద్దు, భయపడతారు అనేటువంటి మాట. కనుక చిన్నపిల్లలు లేవడానికి చాలా నెమ్మది అయిన స్వరం కావాలి కదా అండి. ఎస్, ముసలోడు అయిపోయిన ఏరియాతో మాట్లాడడానికట ఆ దేవుడు మిక్కిలి నిమ్మలమైన స్వరంతో మాట్లాడాడు. ఇక్కడ చిన్నపిల్లడైనటువంటి సమూయేలును ఆ సమయం లోపల చిన్న వయసులో సమూయేలుతో మాట్లాడడానికి కూడా ఈ స్వరం వస్తే లేచి ఏమనుకున్నాడంటే పెద్దగా స్వరం లేదు, అది చిన్న స్వరం వచ్చింది. కనుక సమూయేలు చక్కగా లేచాడు. నా యజమానుడేమే పిలిచాడు అనుకొని పరిగెత్తుకుని ఏలీ దగ్గరికి వెళ్ళి, నన్ను పిలిచావా అని అడిగాడు. దేవుని స్వరములో ఉన్నటువంటి ప్రత్యేకత, దేవుని స్వరము ఒక వ్యక్తి దగ్గరికి వచ్చిన విధానాన్ని మనం పరిశీలన చేయగలుగుతున్నాం. దేవుని స్వరము సౌలు దగ్గరికి వచ్చినప్పుడు సౌలు జీవితంలో గొప్ప మార్పు. దేవుని స్వరము ఏలియా దగ్గరికి వచ్చినప్పుడు ఏలియాకు తర్వాత ఏమి చేయాలో తెలియచేయబడింది. ఆమేన్. దేవుని స్వరము సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని నేర్చుకోవడానికి కావలసినటువంటి రీతిగా ఆ శబ్దం వచ్చింది కదండి. ఎస్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ సమయంలో అలాగే దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసుకుంటే చాలా మంది ఉన్నారు కదండి. ద బైబిల్ మోర్ ఆఫెన్ ప్రే God's voice as a sounding ordinary and meek than as a booming and thunders. దేవుని యొక్క స్వరమట శబ్దాలు, మహాశబ్దాలు, ఉరుముల్లో నుంచి వచ్చేదానికంటే దేవుని స్వరం ఎప్పుడు కూడా నెమ్మదిగానే వినబడతా ఉంటారు. ఇదిరాని ఒక మాట ఏంటంటే, దేవుని స్వరాన్ని నీవు కానీ నేను కానీ వినాలనుకుంటే మొట్టమొదట మనము నెమ్మదిగా ఉండాలి. మనము నెమ్మదిగా లేకపోతే ఆ నెమ్మది అయిన స్వరాన్ని మనం వినలేము. అందుకే నెమ్మదిగా ఉండేటువంటి ఆ పరిస్థితులు అవసరమైంటున్నవి. మనము దేవుని చాలా సమయాల్లో ప్రభువా నాతో మాట్లాడు అంటాం కదండి. ఎస్, ఒకటి సమయాల్లో దేవుడు మాతో మాట్లాడు అంటాం. సరసాధారణంగా నాతో మాట్లాడే అనేటువంటి మాట వాడకుండా మా అనేటువంటి మాట ఎక్కువ వాడుతాం. ఎందుకంటే అందులో కలిసిపోతుంది కాబట్టి.
మా అనేటువంటి మాట. కానీ నా అనేటువంటి మాట ఉందనుకోండి, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, మాతో మాట్లాడు అంటే శబ్దం ఎలాగున్నా లేకపోయినా మనకు సంబంధం ఉండదు. శబ్దంతో సంబంధం ఉండదు ఏమాత్రం. జస్ట్ అలా ప్రార్థన చేసేస్తాం అంతే. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ నాతో మాట్లాడు ప్రభువా అంటే మాత్రం ఆయన మెల్లనైన స్వరం వినడానికి నువ్వు ఒక సమయాన్ని, ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ స్థలంలో ఒక్కడవే మోకరించి ఆ యొక్క దట్ సైలెన్స్, ప్రైజ్ ది లార్డ్, ఆ నెమ్మది వాతావరణాన్ని, దేవుని స్తోత్రం కలుగును గాక, ఆ నెమ్మది వాతావరణం నువ్వు అందుకనే దేవుడు ఏమంటాడంటే నువ్వు ప్రార్థించేటప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించు అంటాడు. ఆమేన్. ప్రార్థనా విధానం గురించి మాట్లాడతాడు దేవుడు. చాలామందికి మన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన మనకు తెలియదు. కొంతమందికి తెలుసు, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది మందిరంలోకి వెళ్ళిపోయి ఒంటరిగా ప్రార్థన చేసుకుంటారు. మందిరంలో చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, ఎవ్వరు ఉండరు ఆ సమయం లోపల. అందుకని చాలామంది మందిరంలోకి వెళ్ళిపోయి ఒంటరిగా మోకరించి అక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటూ అలా దేవుని దగ్గర ఉంటారు. తర్వాత దేవుని యొక్క స్వరాన్ని, దేవుని ఉద్దేశాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. చాలామందికి ఈ అనుభవం ఉండదు, ఎందుకంటే సమయం ఉండదు. అనుభవం కాదు, సమయం ఉండదు చాలామందికి. కనుక చాలామంది ఎక్కువ మంది కలిసి ఉండేటువంటి సమయంలో కూర్చోడానికి ఇష్టపడతారు, కానీ ఒంటరిగా కూర్చోడానికి భయపడిపోతారు చాలామంది. ఎందుకంటే ఏమైపోద్దో, అది ఎలాగుంటుందో, పరిస్థితి ఎలాగుంటుందో అనేటువంటి భయం చాలామందికి ఉంటుంది అనమాట అండి. కానీ దేవుని స్వరాన్ని వినడానికి ఒక సమయాన్ని, స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మరొక మాట మనకు వెళ్దాం. చూడండి ఒకసారి. ఈ సమయం లోపల డిస్కస్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క స్వరం గురించి కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఎస్. మీ దగ్గర పెన్ను, కాగితం ఎప్పుడూ ఉంచుకోండి దయచేసి. నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. ఈ రెఫరెన్స్లు రాసుకోవడానికి, ఈ మాటలు రాసుకుంటే చాలా మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్, నౌ వి డిస్కస్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క స్వరం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇంకేంటంటే కొన్ని ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. మీకు కొన్ని ప్రశ్నలు నేను మీకు చెప్తాను, అది మీరు కూడా ఆలోచించండి. ఒకవేళ మీకు ఎలాంటి ప్రశ్నలు వస్తే దానికి కూడా మంచి జవాబు ఈ సమయంలో మనకు దొరుకుతుంది. వేర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ కమ్ ఫ్రమ్, దేవుని స్వరము ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ప్రాంతం నుంచి వస్తుంది? చూసారా, కొన్ని సమయాల్లో వాక్యం ఏముంటుందంటే తూర్పు గాలి అంటాడు. మరికొన్ని ప్రాంతాల్లో మన వాక్యాన్ని పరిశీలన చేస్తే ఉత్తరపు గాలి అంటాడు. ఈ తుఫాను వస్తుంది కదా అండి, ఈ తుఫాను గురించి మాట్లాడుతున్నాడంటే మహారాష్ట్రకు ఆగ్నేయంగా అనేటువంటి మాట మాట్లాడాడు. అలాగే అది తూర్పుగా తిరిగి లేదా పశ్చిమగా తిరిగి అది ఏమైపోదో మనకి ఏదో మాట చెప్తూ అది ఒరిస్సా గుండా ప్రయాణం చేస్తున్నటువంటి మాట మాట్లాడతారు కదా అండి. ఎస్, కనుక ఈ సమయం లోపల వేర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ కమ్ ఫ్రమ్, ఏ ప్రాంతం నుంచి దేవుని స్వరము వస్తుంది? రెండో ప్రశ్న, వాట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, అసలు దేవుని స్వరం అంటే ఏంటి? చూసారా అండి, దేవుని స్వరంలోకి వచ్చినట్లయితే వెరీ డీపర్ వర్డ్ ఈస్ దేర్. ప్రైజ్ ది లార్డ్. అసలు దేవుని స్వరం అంటే ఏంటి? మూడవది, హౌ కెన్ వీ రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, దేవుని స్వరం వచ్చినప్పుడు ఇది దేవుని స్వరం అని నేను ఎలాగున గుర్తించగలను? గమనించారా అండి, ఇది దేవుని స్వరం అని నేను ఎలాగున గుర్తించగలను? తర్వాత నాలుగో ప్రశ్న ఏంటంటే, హౌ డూ యూ నో ఇట్ ఈస్ గాడ్స్ వాయిస్, అలా ఎలాగైనా నేను దేవుని స్వరం అని తెలుసుకోగలను. ఓకే, తర్వాత మరొక ప్రశ్న ఏంటంటే, వేర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ కమ్ ఫ్రమ్, ఇది మనం చూసాం ఇందాక మనం. ఎస్, వై ఐ నీడ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, తర్వాతది నాకు ఎందుకు ఈ స్వరము కావాలి? ఓకే, దేవుని స్వరం ఉంది, నెమ్మదిగా వస్తుంది, ఓకే మంచిదే. అది ఏ ప్రాంతంలో వస్తుందో అనేటువంటిది అవసరం మనకు, అది చాలా మంచిది. కానీ వై ఐ నీడ్, నాకు ఎందుకండి ఈ దేవుని స్వరం అనేటువంటిది కూడా మనకి తెలియాలి కదా అండి. ఎస్, ఈ సమయంలో వీటి గురించి కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. హెయిర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, మొట్టమొదట దేవుని యొక్క స్వరము వినేను అనేటువంటి మాట ఉంది కదా అండి. ఈ వినడాని గురించి మనం కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. అంటే దేవుని యొక్క వాయిస్లో ఎలాంటి వాతావరణం ఉంటుంది కూడా మనం పరిశీలన చేద్దాం. ఓకే, చూడండి ఒకసారి. ఆది కాండము మొట్టమొదటి ఈ స్వరము ఎలాగున వచ్చినటువంటి మనం ఎక్కడ మనకు కనబడుతుందో చూద్దాం. చూడండి, ప్రారంభంలో ఈ స్వరం ఎక్కడ కనబడింది అనేటువంటి దాన్ని మనం పరిశీలన చేద్దాం. ఆది కాండము 3వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. చల్లని పూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని. పిల్లరా, ఈ భాగం మీద చాలాసార్లు ప్రసంగాలు చేస్తాం.
చాలాసార్లు వింటూ ఉంటాం కదండి. ఎస్, చాలా భాగాల్లో చాలా సమయాల్లో ఈ ప్రసంగాన్ని చాలా జాగ్రత్తగా వింటాం. కానీ ఇందులో ఏముంది, ఈ దినాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఒక మాట చూడండి, జ్ఞాపకం వస్తుంది మనకి. చల్లని పూటను, ఇంకా ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క స్వరమట సంచరించేటువంటిది. దేవుడు సంచరించినటువంటి మాట కాకుండా దేవుని యొక్క స్వరము సంచరిస్తూ ఉంది కదండి. చూడండి, మనకు ఒక మంచి మాట. ఆ చల్లని పూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని. దేవుని స్వరాన్ని వినడానికి ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఇక్కడ కొంత వాతావరణాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. దేవుని స్వరము వినడానికి కొన్ని వాతావరణం కూడా మనం పరిశీలన చేస్తున్నాం. వాతావరణం ఎలా ఉండాలట? వాక్యంలో రాయబడినటువంటి మాట ప్రకారంగా చల్లని పూట అట. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని స్వరాన్ని వినడానికి వాతావరణము చల్లగా ఉండాలి, అనగా నెమ్మదిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్వరము ఎంత నెమ్మదిగా ఉంటే, ఆమేన్, దేవుని స్వరము నెమ్మదిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వాతావరణం అట చల్లగా ఉండాలి. ఆమేన్. తర్వాత ఏమంటాడంటే, తోటలో సంచరించుచున్న యెహోవా దేవుడని యెహోవా స్వరము విని అనేటువంటి, అంటే వినడానికి, అంటే దేవుని స్వరము మిక్కిలి నిమ్మలైన స్వరం అనేటువంటి ఇందాక మనం మాట పరిశీలన చేసాం మనం. ఈ మెల్లని స్వరము వినడానికి, ఈ మెల్లని స్వరం అట ఏముంటుందంటే దేవుని స్వరము, సంచరించుచున్న దేవుని స్వరము. ప్రైజ్ ది లార్డ్. ఒకటి చల్లని పూట, రెండవది దేవుని స్వరము సంచరించుట. ఆమేన్, 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 ఆమేన్. దేవుని స్వరము. ఇది నాడు దేవునితో మాట్లాడే మాట ఏంటంటే, నీ గృహము లోపల కానీ నువ్వు వెళ్ళి తలుపు వేసుకుని నీ గదిలో మోకరించి ప్రార్థించడానికి నువ్వు నిర్ణయం తీసుకుంటే ఆ ప్రాంతం లోపలట దేవుని స్వరము సంచరిస్తూ ఉంటుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందుకు సంచరిస్తుందండి? అంటే సంచరించడం వలన వచ్చేటువంటి మాట ఏంటంటే, నీ గదిలో నువ్వు మోకరిస్తే ముందు దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క స్వరాన్ని దేవుడు పంపించి ఆ స్వరమును నీ చుట్టూ ఆ స్వరమును సంచరింపజేయిస్తాడంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిని చుట్టూ దేవుడు కట్టడం ప్రారంభిస్తాడు. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. మనుషులను దేవుని స్వరమును వినాలనుకుంటే దేవుడు మొట్టమొదట ఆయన స్వరముతో నిన్ను కడతాడు. అంటే ఏ ప్రాంతానికి వెళ్ళకుండా, ఆమేన్, ఎక్కడికి వెళ్ళకుండా. ఒకసారి దేవుని భక్తుడు ఒక మాట చెప్పాడు. తన గదిలో కూర్చున్నాడట మోకరించి ప్రార్థించడానికి. ఆ గదిలో అంతకుముందు వాతావరణం సరిగా లేదు. ఆ దినాల్లో ఈ కరెంట్లు అవి లేనటువంటి దినాల లోపల నేను రక్షణ పొందినటువంటి కొత్తలో ఒక సేవకుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని నేను విన్నాను. నేను రక్షింపబడిన కొత్తలో మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ కూడా ఉండేది కాదు. చాలా పల్లెటూళ్ళకి ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు ఏమాత్రం కూడా. ఎస్, లైట్లు పెట్రోమాస్ లైట్లు పెట్టుకొని, లేకపోతే ఏదో లైట్లు పెట్టుకొని మొత్తానికి 4-5 అరికిల్ లాంతర్స్ పెట్టుకొని స్వార్థ నైట్ వెళ్ళేవాళ్ళం. ఆ రాత్రి మళ్ళీ కూర్చున్నప్పుడు కూడా ఆ ప్రార్థన చేయనప్పుడు కూడా లైట్లు పెట్టుకునే ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఆ సేవకుడు ఏం చెప్పాడంటే, ఆ చిన్న గదిలో, ఆ రేకుల షెడ్లో మరి కొంతమంది సేవకులు, చాలామంది సేవకులు కొన్ని సంవత్సరాలు ప్రభు మహాకృపను బట్టి ఆ తాటాకిల్లోనే ఉండి వాళ్ళు ప్రార్థన చేసేవారు. ఎస్, అలాంటిది అక్కడ ఉంటేనట ఆయన ఏమన్నాడంటే, నా గది లోపల చాలా చల్లగా అయిపోయింది అని అన్నాడు. నా గదంతా నిశ్శబ్దం అయిపోయింది. నా గదిలో చాలా చల్లని వాతావరణం వచ్చింది. అంటే నేను ఇటు తిరిగినా, అటు తిరిగినా, ఉత్తరం తిరిగినా, దక్షిణపు వైపు తిరిగినా, ఏ ప్రాంతానికి తిరిగినప్పటికీ కూడా గదంతా కూడా ఒకలాంటి వాతావరణము, చల్లని వాతావరణము. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దేవుని యొక్క ఈ దినాన్ని దేవునితో మాట్లాడుతున్నాడు కదా. కాలములు, సమయములు ఆయన చేతిలో ఉన్నాయి. ఈ కాలములో భయంకరమైనటువంటి కాలం ఇది. నువ్వు అనుకున్నట్టుగా ఊహించుకునేటువంటి కాలము కాదు. ఓకే, అది అయిపోయింది, లాక్డౌన్ అయిపోయింది, అందరూ రండి వెళ్ళిపోదాం, మందిరంలో కూర్చుని పోదాం, కుదరదు అక్కడ ఏమాత్రం కూడా. ఆ లోపల కూడా ఎలా ఉంటుందో తెలియదు.
ఆ లోపల కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారంగా చేయడం అనేటువంటిది చాలా అవసరం ప్రియులారా. కనుక ఇవన్నీ ఎలాగుంటాయో తెలియదు. కనుక ముందుగానే ఏం చేయాలంటే మనము దేవుని స్వరము చేత కట్టబడాలి. ఆమేన్. అందుకనే అంటాడు కదా, ఆ గది లోపలట మొట్టమొదట ఆ తోటలో దేవుడు వచ్చేటప్పుడు మొట్టమొదట తన స్వరాన్ని పంపిస్తాడు. ఆమేన్. స్వరమట, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ విల్ మూవ్ హియర్ అండ్ దేర్. ఓ గ్లోరీ టు ద లార్డ్. ఎప్పుడైనా నువ్వు గదిలో మోకరిస్తే, ఒక నీవు కానీ నీ భార్య కానీ మీ ఇద్దరు కలిసి మోకరిస్తే, ఒక మాట జ్ఞాపకం చేసుకుని మోకరించగానే, నేను మోకరించాను కాబట్టిగా నా గదిలో దేవుని స్వరము సంచరిస్తూ ఉంది. ఆమేన్. ఒక్కసారి ఆ మాట జ్ఞాపకం చేసుకుని, దేవా నీకు వందనాలు నాయన, నేను మోకరించానా, నీ స్వరము ప్రభా సంచరిస్తుంది బాబు అనేటువంటి ఆలోచనలోకి వస్తే నీ హృదయంలో నీకు తెలియకుండా నీ ఆత్మ లోపల శక్తి వచ్చేస్తుంది. నీకు దేవుని యొక్క స్వరాన్ని వినడానికి నీ ఆత్మలో మెలుగు వచ్చేస్తుంది. అంతే. ఇక వెంటనే చూడడం ప్రారంభిస్తుంది దేవుని ఆత్మ. ఎందుకంటే ఆ స్వరము ఆమె తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా చిన్నప్పుడు కొంతమంది వినడానికి చాలా వెంటనే ఎక్కడో చిన్న మాట వినబడితే టక్కన మాట చెప్పేసేవారు. వాళ్ళు ఏమనేవారంటే, వా పాము చెవులండి అనేవారు. నేను అనుకునేవాడిని పాము చెవులు అంత జనుగా ఉంటాయా అని చెప్పి. తర్వాత నేను విన్నది ఏంటంటే పాము చెవులు లేవాడు. మరి ఎలా అంటే తన శరీరం అంతటి కూడా ఆ యొక్క సెన్స్ తెలిసిపోద్ది అనమాట. ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ ప్రాంతంలో ఎక్కడ ఏమవుతుందనేటువంటిది దాని శరీరానికి ఆ స్పర్శ తెలియగానే వెంటనే అటువైపు నుంచి, అంటే శరీరంలో అలాంటి ఆ విధంగా దేవుడిది ఏర్పాటు చేశాడు. ప్రైజ్ లార్డ్. అంటే దేవుని యొక్క స్వరము వినడానికి మొట్టమొదట, మళ్ళా చెప్తున్నాను, దేవుని స్వరము వినడానికి నీ లోపల దేవుని ఆత్మ అలర్ట్ అయిపోతారు. ఆమేన్. మనుష్యాత్మకే తెలుసు అంటాడు ఆ ప్రాంతం వచ్చినప్పుడే. దేవుని ఆత్మ ఏం చెప్తున్నారో మనుష్యాత్మకే తెలుసు అంటాడు. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు అటువంటి మాట బైబిల్లో రాయబడి ఉంది. దేవుని స్వరం వినడానికి శరీరానుసారమైన మనస్సు వినలేదు ఏమాత్రం కూడా. అందుకనే శరీరానుసారమైన మనసు చచ్చిపోతే అప్పుడు ఆత్మానుసారమైన మనసు వస్తే, ఈ ఆత్మానుసారమైన మనస్సు దేవుని స్వరాన్ని వినడానికి ఈజీగా ఉంటుంది. కానీ చాలామంది జీవితాల్లో ఆత్మానుసారమైన మనసును చంపేసేసి శరీరానుసారమైన మనస్సుతో దేవుని స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నో, యూ కెనాట్. ఏమాత్రం వినలేవు, ఏమాత్రం కూడా. అందుకనే నువ్వు నడుస్తున్నా, కూర్చున్నా, మోటార్ సైకిల్ మీద ఉన్నా, ఎక్కడికి వెళ్తున్నా ఇలా తల ఉంచుకొని ఆలోచించుకునే పోతూ ఉంటావు. అంతే. వేరు గుద్దేస్తూ ఉంటావు కొన్ని సమయాల లోపల. నోట్లో నొడుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. ఒకవేళ సమయంలో ఇలా వణుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. ఏంటో అర్థం కాని పరిస్థితి అనమాట అండి, ఏమాత్రం కూడా అనమాట. చూడరా దేవుని స్వరము. ఓకే, నెక్స్ట్ ఇంకో మాట చూడండి ఒకసారి. అదే అధ్యాయం 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. సమయంలో 10వ వచనంలో, అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు. చాలండి. హల్లెలూయా. అందుకతడు తోటలో నీ స్వరము వినినప్పుడు. ఆ తోట లోపల ఒక సమయం వచ్చింది. ఆ సమయం ఏ సమయం అయ్యా అంటే చల్లని పూట అనేటువంటి సమయం. అది ఆ సమయం. ప్రైజ్ లార్డ్. ఎప్పుడైతే చల్లని పూట సమయంలో దేవుని ఆత్మ సంచరించడం ప్రారంభించాడో, చాలా ఓపెన్గా అంటాడు కదా. నేను అనుకుంటాను ఈ ఒక్క భాగములో దేవుడికి నచ్చినటువంటిది ఆదాము దగ్గర దొరికింది. స్వరము వినగానే వినలేనట్టు కూర్చోలేదు. ప్రభా నేను ఇలాగ చేశాను, ఇలా చేశానా అని అంటలేదు. అలాగా దొంగ వేషాలు ఏమి వేయట్లేదు ఏమాత్రం కూడా. విని కూడా వినలేనట్టే వెళ్ళిపోతున్నటువంటి సమయాలు మనకు చాలా ఉంటాయి కదండి. యాస్, ఇలాంటివి ఏమి చేయట్లేదు ఏమాత్రం కూడా. నేరుగా ఏమన్నాడంటే, ప్రభువా చూడండి ఒకసారి 10వ వచనంలో, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు. ఆమేన్, ఆమేన్. దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని. పిల్లరా, దేవుని స్వరము చేసే పని ఏంటంటే మనం ఎలాగున్నామో తెలియజేస్తుంది దేవుని స్వరం. మనం ఏ స్థితిలో ఉన్నాము, ఎలాంటి స్థితిలో పడి ఉన్నాము,
ఎలాంటి స్థితిలో దాగి ఉన్నాము, ఏ స్థితి చేత మనము బంధించబడ్డాము, ఏ పాపము చేత బంధించబడ్డాము అని ఏమంటాడు చూడండి ఒకసారి. నేను దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని. దేవుని స్వరము మనుషునకు భయము కలిగించేది. ఆమేన్. ఓ గ్లోరీ టు ద లార్డ్. దేవుని స్వరము మనిషికి భయమును కలిగించేటువంటిది. ఓ హల్లెలూయా. అందుకనే మనకి దేవుని యొక్క స్వరము అవసరం. ఆమేన్. ఎస్ అంటాడు కదా, నేను వినినప్పుడు, వినగానే చాలా ఓపెన్గా కన్ఫెస్ అవుతాడు, ప్రభువా దిస్ ఈజ్ మై కండిషన్ లార్డ్. దేవుని స్వరం యొక్క లాభం ఏంటి నీకు అంటే మనం చూసాం కదండి, వై ఐ నీడ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. నాకు ఎందుకు దేవుని గాడ్స్ వాయిస్, నాకు ఎందుకు దేవుని స్వరము, నాకు దేవుని స్వరం వల్ల లాభం ఏంటి, దేవుని స్వరము నాకు ఎందుకు, నాకు ఏం కావాలి, ఎందుకు దేని వల్ల ఏ అవసరం నాకు దేవుని స్వరము అనేటువంటి మాట మనం అనుకున్నట్లయితే ఈ భాగంలో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, దేవుని స్వరము. ప్రభువా నీ స్వరము వినినప్పుడు నా పాపములో నాకు కనబడి దాగుకొంటిని. ఆమేన్. దేవుని స్వరము, వాట్ ఏ వండర్ఫుల్ వాయిస్ ఆఫ్ గాడ్ అండి. దేవుని స్వరము ఎంత మెల్లనైన స్వరము, కానీ మనుషుని జీవితాన్ని, మనుషుని యొక్క పాపాన్ని చూపించి ఒప్పింపజేసేటువంటిది దేవుని స్వరము. మనం ఒప్పింపజేస్తే ఒప్పుకోలేము. మనం చాలా సమయాల్లో ఎన్ని ప్రయత్నాలు చేస్తామండి, ఒప్పుకోమని చూద్దాం అంటాం కదా అండి. నువ్వు ఒప్పుకో అంటాం అనమాట అండి. బైబిల్ మీద ప్రమాణం చేయి, లేదా దేవుడి మీద ప్రమాణం చేయి, లేదా నీ భార్య మీద ప్రమాణం చేయి, లేదా నీ పిల్లల మీద ప్రమాణం చేయి. ఎన్ని దొంగ మాటలు ఇవన్నీ కూడా. నో, దేవుని స్వరము నేను వినినప్పుడు భయపడి తిని. ప్రమాణాలు చేస్తే భయపడరండి ఎవరు కూడా. ప్రమాణాలు ఈజీగా చేసేస్తారు చాలామంది. ప్రమాణాల గురించి అసలు అది ప్రమాణం చేయడం అనేటువంటిది ఏమాత్రం కూడా వాక్య ప్రకారమైనటువంటిది కాదు. ప్రమాణము చేయడం, నువ్వు ఇలా ప్రమాణం చేయి, నువ్వు అలాగ ఒట్టేసుకో అనేటువంటి మాట వాక్య ప్రకారమైనటువంటిది కాదు. దయచేసి దాని విషయంలో మీకు ఆలోచన వస్తే ఎంకరేజ్ చేయదు దాని గురించి. దట్ ఇస్ వెరీ ఎమోషనల్ థాట్. దేవుని స్వరము ఎమోషనల్గా వచ్చేటువంటిది కాదు ఏమాత్రం కూడా. నిజంగా దేవుని స్వరాన్ని వింటే పశ్చాత్తాపం వస్తుంది లోపల వ్యక్తికి. ఆమేన్ కదండి. ఎస్. మరొక మాట చూడండి ఒకసారి. ఆ స్వరాన్ని విన్నాడు. తర్వాత యెషయా గ్రంథం చూడండి సమయంలో, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నేను ఎవని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. గమనించారా అండి? ప్రభువు సెలవీయగా అని అక్కడ ఆపేలేదు ఏమాత్రం కూడా. ఆ భాగం లోపల వింటిని. ఆమేన్. ఏటి విన్నాడు యెషయా? ప్రభువు ఏమి సెలవిచ్చాడో దానిని విన్నాడు. ఆమేన్. చూసారా అండి? ఇంకేమంటాడంటే వింటిని అంటాడు. అంతటా నేను చిత్తగించుకునేనున్నాను, నన్ను పంపుమనగా. ఆమేన్. వింటిని వినగానే వచ్చినటువంటి రిజల్ట్ ఏమిటంటే ఐఎమ్ హియర్ లార్డ్. దాని అర్థం ఏంటంటే దేవుని స్వరము నుండి ఏ వ్యక్తి తప్పించుకోలేడు ఏమాత్రం కూడా. దేవుని స్వరము విన్నప్పటికీ కూడా తప్పించుకున్నాడు అంటే దాని అర్థం ఏంటయా అంటే లోపల ఆ వ్యక్తి దేవుని స్వరాన్ని లోపల రిసీవ్ చేసుకోవడానికి ఆ వ్యక్తి సిద్ధంగా లేడు. లోతు దగ్గరికి వెళ్ళి, లోతు బయటకు వచ్చేయాలి, నువ్వు నీ భార్యని పిల్లల్ని తీసుకో, ఒకసారి బయటికి రా అనేటువంటి మాట మాట్లాడినప్పుడు వాక్యులు ఏముందంటే లోతు తడవు చేశాడట. డైరెక్ట్గా ప్రభు వచ్చి మాట్లాడుతున్నాడు, తడవు చేశాననేటువంటి మాట. ఎందుకంటే ఇతనికి ఇష్టం లేదు ఏమాత్రం కూడా. ఏమేమి బయటికి రావడం ఏమాత్రం కూడా ఇష్టం లేదు ఏమాత్రం కూడా. అందుకనే తర్వాత బలవంతంగా దేవుడు బయటకు పట్టుకొస్తే దాని తాలూకా రిజల్ట్ ఏంటో మనం ఈజీగా చూడగలిగాం. పిల్లరా, ఆ రిజల్ట్ దారుణమైనటువంటి రిజల్ట్. ఆ రిజల్ట్ అనేటువంటిది చాలా దౌర్భాగ్యమైనటువంటి రిజల్ట్ కదా. మనకు అందరికీ ఆ సంగతి తెలిసిందే. కనుక ఈ సమయంలో దేవుని స్వరం గురించి అందుకని అంటాడు కదా, దేవుని స్వరాన్ని యెషయా విన్నాడు, దేవుని స్వరాన్ని ఆదాము విన్నాడు,
ఆదాము విని చాలా ఓపికగా ఒప్పుకున్నాడు, అంతే ఇక అనమాట అండి. యెషయా కూడా విన్నాడు దేవుని స్వరాన్ని. ఏమేన్ విన్నాడు. చూడండి ఒకసారి, ఇంకో మాట చూడండి ఒకసారి. 3వ వచనంలో ఉంటాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. ఆమేన్. పిల్లరా, దేవుని సన్నిధికి వచ్చి ఈ భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుని స్వరము అట సంచరిస్తూ ఉందట. దేవుని యొక్క ఈ వాక్యంలో ఉన్నటువంటి మొట్టమొదటి భాగాన్ని మనం పరిశీలన చేస్తే 6వ వచనంలో ఏముంటుందంటే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం వందు ప్రభు ఆసీనుడై ఉండగా చూచితిని అనేటువంటి మాట. ఇది అనుకుని నడుచుకొని వెళ్ళిపోతున్నప్పుడు జరగలేదు. యెషయా దేవుని సేవకుడు. బైబిల్లో 2 రకాలైన ప్రవక్తలు ఉంటారు, మనకు తెలుసు కదా అండి. పెద్ద ప్రవక్తలు అంటారు, చిన్న ప్రవక్తలు అంటారు. పెద్ద ప్రవక్తల్లో ప్రధానమైన ప్రవక్త, నెంబర్ 1 ప్రవక్త యెషయా వస్తాడు. ఈ యెషయా దేవునితో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉండేవాడు. యెషయా గ్రంథాన్ని పరిశీలన చేస్తే చాలా ప్రవచనాలు ఇస్తాడు యెషయా దేవుని యొక్క అంటే ఆయన యొక్క జన్మ గురించి. అదే సమయం లోపల ఆయన యొక్క మరణం గురించి కూడా ప్రవచిస్తాడు. చాలా విషయాల్లో చాలా మేజర్ ప్రాఫెసీ అనేటువంటివి యెషయా గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం. చాలా కంఫర్టబుల్ ప్రాఫెసీ ఉంటుంది. చాలా సమయాల్లో మీరు వాక్యాన్ని మీరు తెలిసి పరిశీలన చేస్తే మీరు అండర్లైన్ చేసుకునే ఎక్కువ భాగాలు యెషయా గ్రంథంలో ఉంటాయి. నెమ్మదికరమైనటువంటి ప్రవచనం ఉంటుంది, ప్రైజ్ ది లార్డ్ కదా అండి. ఆధారకరమైనటువంటి వాక్కులు ఉంటాయి ఆ భాగం లోపల, ఇవన్నీ ఉంటాయన్నమాట అండి. అందుకనే 6వ అధ్యాయంలో నుంచే మనం పరిశీలన చేస్తే నేను వింటిని, ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒకసారి, మరొకసారి మాట చూద్దాం ఒకసారి. ఏమంటాడంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటాడంటే, ఎవరిని పంపేదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవయ్యగా వింటిని. అది వినడానికి దేవుడు ఎంత ప్రిపేర్ చేశారంటే మాట. మొట్టమొదటి పశ్చాత్తాపడ్డాడు. నిన్న వచనం లోపల 5వ వచనంకి వచ్చినప్పటికీ పశ్చాత్తాపడ్డాడు. అది అయిన తర్వాత 6వ వచనంకి వచ్చినప్పుడు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో 6వ వచనం లోపల శరాపుల్లో నుంచి తన బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించే. చూసారా అండి, పశ్చాత్తాపడిన తర్వాత వెంటనే నోటికి దేవుని యొక్క అగ్ని కణాలు తగిలించాడు. ఆమె తర్వాత అదైన తర్వాత దేవుడు మాట్లాడితే నేను వింటిని అంటే అర్థం ఏంటన్నమాట. ఈ భాగాన్ని పరిశీలన చేస్తే దేవుని స్వరము సంచరించి పశ్చాత్తాపములకు నడిపించి ఆ ప్రాంతం నుంచి విడుదల చేసి స్వరాన్ని జాగ్రత్తగా తన చెవులోకి వచ్చి వినడానికి, ఆమేన్, వినడానికి దేవుడు మార్గాన్ని తెరిచాడు. అంటే మెల్లనైన స్వరము ఒక మనిషిని తాకడానికి మొట్టమొదట ఆ మనిషిని దేవుడు ప్రిపేర్ చేస్తాడు. నలిగిపోయిన మనస్సు ఉంటుంది. మనుషుడు చాలా సమయాలు వారు ఏమనుకుంటామంటే, దేవా నాకు ఎందుకు ప్రభువా ఈ శిక్ష పెట్టావు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. దేవా నాకు ఎందుకు ప్రభువా ఇంత భయంకరమైనటువంటి మానసికమైన వేదన కలిగించావు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. అది అయిన తర్వాత ఏమంటా చెప్పమంటారా అండి, ప్రభువా నేను ఏమీ పొరపాటు చేశాను ప్రభువా, మరలా ఆయా సమయాల్లో ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా అంటాం. అది అయిన తరువాత ప్రభువా నేనేమి పొరపాటు చేశాను ప్రభువా కదా అండి, నాకు ఎందుకు ప్రభువా ఈ శిక్ష పెట్టావు ప్రభువా, దేవా నేను ఒప్పుకుంటాను తెలియచేయి ప్రభువా. ఆమేన్. ఎందుకు ఆ మాట వస్తుంది మనకు? మనం ఎందుకు అలా ప్రార్థన చేస్తున్నాం? మనం ఎందుకు అలా విసిగిపోతున్నాం? మనం ఎందుకు అలా నలిగిపోతున్నాం? కారణం చెప్పమంటారా అండి, దేవుని స్వరము వినకపోవటాన్ని బట్టి అలా నలిగిపోతున్నట్టు అర్థం ఏంటంటే దేవుడు ఆ స్వరాన్ని వినడానికి ప్రిపేర్ చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఉతకబడిన తరువాత ఏదైనా బట్టలు ఉతకబడిన తరువాత సబ్బంతా పోవడానికి మళ్ళా నీటిలో దాన్ని చాలా వరకు కదా అండి
గుంజుతారు పట్టుకొని. చాలా ఇప్పుడు వాషింగ్ మిషన్ వచ్చాయి. చిన్నప్పుడు సంగతి చాలామంది పిల్లలకి తెలియదు. ఉతకడం అంటే బట్టలు ఉతకడం అంటే ఉన్నటువంటి పిల్లలకి తెలియదు. చిన్నప్పుడు మనకు తెలుసు కదా అండి. ఏంటి ఆ సబ్బులో నానబెట్టి అది తీసిన తర్వాత ఒక పెద్ద కర్ర పట్టుకొని కర్ర తీసి దాన్ని బాదేవా. దుప్పట్లని టవల్స్ని బాదుడే కదండి. ఎస్, అది అలా బాగుతూ ఉంటే ఏంటంటే ఆ మురికి పోతూ ఉండేది అనమాట. దేవుడు చాలా సమయాల్లో నీతో మాట్లాడడానికి వస్తే నువ్వు స్వరాన్ని వినవు. నువ్వు కానీ నేను కానీ వినవు. మనం వినుకుంటా మనకి చాలా ఉంటాయన్నమాట అండి. మనకు లోపల ఉన్నదే గొప్ప మనకి. అందుకనే వినం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పమంటారండి? దేవుడు గుంజుతాడు. అప్పుడు ఆయన విరగొడతాడు, నలగొడతాడు. అప్పుడు అంటాం, ప్రభువా నేనేమి చేస్తాను నాయన, నాకు తెలియచేయి ప్రభు నాయన. నీ స్వరాన్ని నేను వింటాను బాబు నాయన. నీ మాట నాకు కావాలి ప్రభు నాయన. నేను ఈ బాధ భరించలేకపోతున్నాను ప్రభు. అది కావాలి దేవుడికి. ఇది నన్ను ఒకవేళ కానీ అలాంటి పరిస్థితుల్లో ఉంటే దానికి అర్థం ఏంటంటే దేవుని స్వరాన్ని నువ్వు వినడానికి దగ్గర అవుతున్నావు అని లెక్క. దేవుని యొక్క ఆ యొక్క భయంకరంగా గుంజబడుతున్నావు అంటే అర్థం ఏంటంటే అంతకుముందు దేవుని యొక్క స్వరం వస్తుంటే నువ్వు వినిపించుకోలేదనేటువంటి మాట. దావీదు గుంజబడ్డాడు, మామూలుగా కాదు. దావీదుని పిండేశాడు దేవుడు పట్టుకొని. కారణం ఏంటంటే దేవుని స్వరాన్ని దావీదు వినలేదు. సంసోను కళ్ళు పీకేశారు అంతే ఇక అన్నమాట అండి. బలవంతా పోయింది అంతే. ఇక ఒక మూల కూర్చున్నాడు, మూల కూర్చొని ముక్కుతా ఉన్నాడు, మురుగుతా ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని స్వరాన్ని వినలేకపోయాడు. పిండేశాడు దేవుడు ఆ సమయం లోపల. ఫైనల్గా అంటాడు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన. పిండబడిన దాంట్లో వచ్చేటువంటి మాటలు ఎప్పుడైనా మీరు ధ్యానించాలనుకుంటే కీర్తన గ్రంథం 51వ కీర్తన మామూలుగా చదవకండి. దేవుని దావీదు ఎలాగా ఉన్నాడో దాని గుండా చదవండి. మీరు కానీ ఆ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి చదివితే 51వ కీర్తన చదివితే దావీదు హృదయం లోపల ఏమి జరిగింది, ఎంతగా నలగొట్టబడ్డాడనేటువంటి దానిని ఈజీగా నువ్వు పరిశీలన చేయగలవు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, దేవుని స్వరము ఎంత గొప్ప స్వరం అండి. దేవుని స్వరము, ప్రైజ్ ది లార్డ్. గనుక ఈ సమయం లోపల యెషయా యొక్క స్వరము, యెషయా దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. వినకముందు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన తర్వాత పెదవులకు దేవుని యొక్క అగ్ని తీసుకొచ్చి తాకబడింది. అదైన తర్వాత అంటాడు కదా, నేను ఆయన స్వరాన్ని వింటిని. ఆమేన్. నేను ఏమి చేయాలి ప్రభువా, ఏంటి ప్రభువా? విన్నాడు. ఈ చూడండి, బాగా పరిశీలించుకుందాం చూడండి ఒకసారి. తర్వాత ఏమంటాడు 8వ వచనం లోపల, అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి జనులతో ఇట్లనుము. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఎప్పుడైతే విన్నాడో అప్పుడు తెలిసింది ఏమి చేయాలో అనేటువంటి సంగతి. ఈ సమయంలో కొన్ని సమయాలు అంటాం మనం, ఏమి చేయాలో తెలియట్లేదండి, ఏమి చేయాలో పాలు పంపులు పొందట్లేదండి, ఎలాగ చేయాలో ఏమవుతుందో నాకు అర్థం అవ్వట్లేదండి. ఆ మాత్రం కూడా అయ్యా పాస్టర్ గారు మా కొరకు ప్రార్థించండి. చాలామందికి పిల్లరా దేవుని స్వరముతో సంబంధం ఉండదు, దేవుని ఆలోచనతో సంబంధం ఉండదు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, బ్యాప్టిజం తీసుకున్నావు, బలలో ఎవ్రీ మంత్ పాలు పంపులు పొందేస్తున్నావు, మందిరానికి వచ్చేస్తున్నావు, కానీ దేవుని స్వరం ఏంటి, వినడం ఏంటి అనేటువంటి దాంతో నీకు సంబంధం లేదు. నీకున్నటువంటి సంబంధం అంతా నేను చాలా మంచివాడిని, నేను చాలా భక్తిపరుణ్ణి, నేను ఎవరికి ఏ అపకారం చేయలేదు, నేను ఎవరికి ఏమీ చేయలేదు, నేను ఏ పాపము చేయలేదు. ఈ రకమైనటువంటి సంబంధంతో కట్టబడ్డావు కనుక నీకు దేవుని స్వరము తెలియదు. జాగ్రత్త, ఒక సమయం వస్తుంది నలిగిపోతావు, ఒక సమయం వస్తుంది దేవుడు పిండేస్తాడు. అందుకనే ముందుగానే దేవుడు మాట్లాడుతున్నాడు. గదిలోకి వెళ్ళి ఒక్కడవే ఉండి మోకరించి చేతులు పైకెత్తి ఏడవడం ప్రారంభిస్తే, ప్రభువా ఐ నీడ్ యువర్ వాయిస్ లార్డ్, దేవా నీ స్వరము నాకు కావాలి ప్రభువా, దేవా నీ శబ్దము నాకు కావాలి ప్రభువా అనేటువంటి ఈ యొక్క ప్రార్థన నీవు చేయడం ప్రారంభిస్తే, ఒకవేళ ఆ మెల్లనైన స్వరము, ఆ నెమ్మది అయిన స్వరము నీ దగ్గరకు వచ్చి నీ జీవితంలో బలమైనటువంటి కార్యాన్ని చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, యెషయాని పరిశీలన చేస్తాం ఈ సమయంలో, అదావును పరిశీలన చేస్తాం ఈ సమయంలో. అలాగే చాలామంది, మోషే ఉంటాడు, ఏలియా ఉంటాడు, ఎలీషా ఉంటాడు,
అండ్ మెనీ అదర్ మెన్ ఆఫ్ గాడ్ హెడ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. చాలా మంది ఇతరులు దేవుని యొక్క స్వరాన్ని విన్నవారిగా మనం పరిశీలన చేస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క స్వరం గురించి మనం కొన్ని విషయాలు మనం పరిశీలన చేసాం. ప్రైజ్ ద లార్డ్. వేర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ కమ్ ఫ్రమ్. తర్వాత భాగము ఈ యొక్క దేవుని స్వరము ఏ ప్రాంతం నుండి వస్తుంది అనేటువంటిది. ఆమేన్. దేవుని స్వరము ఏ ప్రాంతం నుండి వస్తుంది అనేటువంటిది హల్లెలూయా రావడానికి ముందు దేవుని స్వరము ఎలా ఉంటుంది అనేటువంటిది, ఎలాగ చేయబడుతుంది అనేటువంటిది మనం పరిశీలన చేస్తాం. పిల్లరా, ఈ దినాన్ని ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సేవకులు గ్రంథంలో, దేవుని గ్రంథం లోపల, పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో దేవుని సేవకుల్ని దేవుడు ప్రిపేర్ చేశాడు. ఒక ఆయన తీసుకుని 40 సంవత్సరాలు అరణ్యంలో పెట్టాడు. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉంచాడు. ఆయన మోషే గారిని తీసుకుని వెళ్ళి 40 సంవత్సరాలు మళ్ళా అరణ్యంలో ఒంటరిగా ఉంచాడు. అప్పుడు స్వరాన్ని వినడానికి ఆమేన్. అంటే మోషే దేవుని స్వరాన్ని వినడానికి అంత సమయం పట్టింది దేవుడికి. ఆమేన్. ఇది నాన్న దేవుడితో మాట్లాడుతున్నాడు నేరుగా. చాలాసార్లు ప్రార్థన చేస్తావు, ప్రభా నాకెందుకు ప్రభా ఇది నాయన, నాకేంటి ప్రభా ఈ మానసికమైనటువంటి ఒత్తిడి ప్రభా నాయన, ఎందుకు ప్రభా నేను ఏమైపోతాను ప్రభా నాయన, కొన్ని సమయాల్లో నేనేం పాపం చేశాను ప్రభా అంటాం కదా అండి. ఎస్, నాకెందుకు ఈ శిక్ష ప్రభా అనేటువంటి మాట. అందుకనే దేవుడు అంటాడు కదా, వీటన్నిటికీ జవాబు దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎవరి దగ్గరికో వెళ్ళి ఏవో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి రాజమండ్రికో హైదరాబాద్కో పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, ఓ వేల కొద్ది మనుషులు వస్తారు, అయితే దేవుడు మాట్లాడేస్తారు. ఇవన్నీ ఏం కాదు. ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడడానికి స్థలాన్ని దేవుడు నీ దగ్గరే, నీ ఇంటిలోనే ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆమేన్. అతి పరిశుద్ధుడు. బాబా బాబా బాబా. ఆయన స్వరము మధురము. ఇంకా పరిశీలన చేద్దాం మనం తర్వాత. ఆయన స్వరములో ఉన్నటువంటి మాధుర్యత, ప్రైజ్ ది లార్డ్, అది ఎక్కడో దేవుడు ఏదో ఊరెళ్తే దాచిపెట్టలేదు. నువ్వు ఎక్కడికో పెద్ద పెద్ద గుడికి వెళ్ళిపోతే, ఓ పెద్ద మహాసభలకు వెళ్తే దొరుకుద్ది, అది నీ భ్రమ అంతే. ఇలారా ఒక ప్రాంతంలో దేవుడు ఉంచాడు. ఎక్కడయా అంటే నువ్వు మోకరించి నీ గదిలో తలుపు వేసుకొని మోకరించగానే ఆ ప్రాంతానికి దేవుని స్వరము నెంబర్ 1 వచ్చి నీకు వినబడే ముందు సంచారం చేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఈ దినాన్ని దేవుడు ఈ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను బయలుపరిచాడు. బ్రదరా, వచ్చే వారం మనం వేర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ కమ్ ఫ్రమ్, దేవుని యొక్క స్వరము ఏ ప్రాంతం నుండి వస్తుంది. ఈ సమయంలో దేవుని యొక్క ప్రాముఖ్యత గురించి మనం విన్నాం. ఈ విషయాలు దయచేసి మనసులో ఉంచుకోనండి. రేపు శుక్రవారపు దినాన్ని తిరిగి మళ్ళా ఈ వాయిస్ ఆఫ్ గాడ్ గురించి 2వ భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. పిల్లరా, ఈ సమయంలో కొద్దిసేపు దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక మాట దేవుని సన్నిధిలో చెప్పు. దేవా, నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, నన్ను క్షమించండి నాయన. నీ స్వరాన్ని జాగ్రత్తగా వినకపోవడాన్ని బట్టి ప్రభా మానసికంగా కృంగిపోతున్నాను బాబు నాయన. చాలా ప్రాంతాల్లో ప్రభా నేను నష్టపోతున్నాను ప్రభా నాయన. చాలా ప్రాంతాల్లో ఉన్న శాంతిని, నెమ్మదిని నేను కోల్పోయాను ప్రభా తండ్రి నాయన. నన్ను తిరిగి మళ్ళా ప్రభా తండ్రి దేవా, ఇదిగో నాయన నిలబడ్డానికి, కట్టబడ్డానికి ప్రభా నాయన, మళ్ళా కోల్పోయినటువంటి సమాధానాన్ని పొందుకోవడానికి ప్రభా నాయన నాకు కావలసింది నీ స్వరము ప్రభా నాయన. ఆ స్వరాన్ని వినాలని ఆశపడుతున్నాను అని నువ్వు ప్రార్థించుకుంటే దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. దేవా, నువ్వు గొప్ప దేవుడు ప్రభా, మీకు వందనాలు. ఈ దినాన్ని ప్రభా మీ స్వరం యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత గురించి ప్రభా యేసయ్య మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన.
మీ నామము ఘనమైనది, గొప్పది ప్రభువా, మీకు వందనాలు. నీ స్వరములో ఉన్నటువంటి మాధుర్యత ప్రభువా తండ్రి నాయన, ఆ గొప్పతనాన్ని ప్రభువా ఈ దినాన్ని కొన్ని విషయాలు మీరు మాకు బయలుపరిచారు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ స్వరము లేకపోతే మా హృదయం లోపల ఏమి జరుగుద్దో ప్రభువా తండ్రి నాయన దేవా, దాని గురించి కూడా మీరు బయలుపరిచారు, మీకు వందనాలు తండ్రి నాయన. ఈ సమయంలో వింటున్నటువంటి బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తున్నాను. వారికి ప్రభువా, వారి హృదయాంతరంగంలో ప్రభువా, వ్యక్తిగతంగా నీ స్వరాన్ని వినడానికి ప్రభువా, ఇప్పటికే చాలా వరకు ఆశీర్వాదాలు పొందుకున్నారు, చాలా వరకు దీవెనలు పొందుకున్నారు. వారికి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి బాబు, వాళ్ళ పిల్లలకి పిల్లలు వచ్చారు బాబు నాయన, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు బాబు తండ్రి. చాలా మంది ప్రభా నాయన ఏం కావాలో అవన్నీ ప్రభా మంచిగా సంపాదించుకున్నారు, మంచిగా మీరు ఇచ్చారు, మీకు వందనాలు ప్రభా నాయన. వారు సంపాదించుకోలేదు కానీ మీరు ఇచ్చారు బాబు, మీకు స్తోత్రాలు తండ్రి నాయన. బిడ్డల్ని ఇచ్చారు, గృహాలను ఇచ్చారు ప్రభా, కావలసినటువంటివన్నీ కూడా మీరు ఏర్పాటు చేశారు ప్రభా నాయన, మీకు వందనాలు ప్రభా నాయన. ప్రాముఖ్యమైనటువంటిది ఇంకా బిడ్డలు నల్లగొట్టబడుతున్నారంటే కారణం ప్రభా నీ స్వరాన్ని సరిగా వినలేకపోవడం ప్రభా నాయన. ఈ దినాన్ని ప్రభా బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. దేవా, ప్రిపేర్ దెమ్ లార్డ్ టు హియర్ ద రైట్ వాయిస్ ఆఫ్ ద లార్డ్ మై లార్డ్ గాడ్. దేవా, మీ కృప దయచేయండి, ఎందుకంటే కాలములు సమయాలు మీ చేతిలో ఉన్నాయి, జరిగిపోతున్నాయి ప్రభా నాయన. అప్పుడు 20వ సంవత్సరం జరిగిపోయి అప్పుడు 6 నెలలు అయిపోయింది నాయన. భయంకరమైన మార్గాలు గుండా ఇంకా ప్రయాణం చేస్తున్నాం, బయటికి రాలేదు ప్రభావం ఆ మాత్రం కూడా నాయన. తర్వాత ఇంకా ఏమవుతుందో తెలియదు మిగిలినటువంటి 6 నెలల కాలంలో ప్రభా. అందుకనే ఈ తక్కువ కాలంలో ప్రభా మాకు మీ స్వరము కావాలని ఆశపడుతున్నాం ప్రభా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఏ బిడ్డ అయితే ఈ వాక్యాన్ని వినడానికి ఇష్టపడి కూర్చొని వింటున్నారో ప్రభా, వారి లోపలకు ప్రభానైనా నీ స్వరము రావడానికి, వారిని స్వరాన్ని జాగ్రత్తగా విని గ్రహించడానికి కావలసిన రీతిగా ప్రభా ఆ యొక్క గృహాన్ని, ఆ ఇంటిని ప్రభా కృపలో జ్ఞాపకం చేసుకోమని, ఆ బిడ్డను కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. మీరు మహిమ ఘనత ప్రభావం పొంది దీవించండి. యేసుక్రీస్తు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ మనందరికి నువ్వు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఈ సమయంలో ఇంతవరకు మనం ఈ భాగాన్ని మనం విన్నాం. మళ్ళా రెండవ భాగాన్ని, దేవుని యొక్క స్వరం అనేటువంటి రెండవ భాగాన్ని తర్వాత మళ్ళా మనం పరిశీలన చేద్దాం. రేపు శుక్రవారపు దినాన్ని ఉదయం మళ్ళా మామూలుగానే మనము 11 గంటల నుంచి 12 గంటల వరకు దేవుని వాక్యాన్ని వింటాం కనుక ఆ రోజు రెండవ భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. దయచేసి అందరూ బాగా ప్రార్థన చేసుకోండి, ప్రిపేర్ అయి ఉండండి, సిద్ధపాటు కలిగి ఉండండి. ఒకవేళ కానీ ఎప్పటి నుంచి అయితే గవర్నమెంట్ వారు మనకి అవకాశం ఇస్తారో ఆ రోజు నుంచి తిరిగి మళ్ళీ మనము ఆరాధనలో పాలు పంపులు పొందడానికి, దేవుని సన్నిధి రావడానికి మనం సిద్ధపడదాం. ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, ఏమైతే నిబంధనలు ఇచ్చారో ఆ నిబంధనలను పాటించడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం కాదు, చేయాలి ఖచ్చితంగా ఆ నిబంధనలను. ఎందుకంటే నేను చూశాను ఈ మధ్యకాలంలో కొన్ని ఆ మీటింగ్స్లో నేను వెళ్ళినప్పుడు చూసినప్పుడు నిబంధనలు ఏమీ పాటించట్లేదు ఎవరు కూడా, అసలు ఏమాత్రం కూడా దాని గురించి ఆలోచన చేయట్లేదు. బట్ దట్స్ నాట్ ద రైట్ వే. దయచేసి ఆ విషయాన్ని మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. మళ్ళా తిరిగి మనము శుక్రవారపు దినాన్ని ఉదయం 11 గంటల నుంచి 12 గంటల సమయం లోపల దేవుని వాక్యంతో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.